మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలించినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు తను ప్రయాణం చేస్తున్నటువంటి జీవితంలో తనకి ఎదురైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని కొరకు నిలబడినటువంటి, దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో ఎన్నో పరిస్థితులను మనము చూస్తూ ఉంటాము. చాలా కఠినమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాల్లో తోడు కోసము వెతుకుతూ ఉంటాం. ఏదైనా పని చేయాలి అంటే ఒక తోడు కోసము చూస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక తోడు కోసము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని పరిశీలించినప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను, దేవుడే ఇతనికి తోడై ఉన్నాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అపోస్తులు చేస్తున్నటువంటి, పౌలు చేస్తున్నటువంటి పరిచర్యలో అతని జీవిత విధానాన్ని మనము చూసినప్పుడు దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా మనము తెలుసుకోగలము. కాబట్టి అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి నువ్వు ఎలాంటి ఉపద్రవంలో ఉన్నప్పటికీ నేను నీకు తోడై ఉంటాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నీకు హాని చేయటానికి ఎవ్వరు కూడా నీ మీదికి రారు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఎలాంటి హాని కూడా నీకు సంభవించదు. ఎలాంటి హాని కూడా నీకు రాదు. ఒకవేళ ఆపత్కరమైనటువంటి, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నడవవలసినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా భయంకరమైనటువంటి మనుషుల మధ్య నువ్వు నిలబడవలసి వస్తుంది. ఏమాత్రము దిగులు చెందకేంటంటే ఎవ్వడు నీ మీదకి రాడు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నాకు తోడు ఉంటే బాను, నాకెవరైనా తోడుగా ఉంటే బాను అని ఎదురు చూస్తూ ఉన్నవేమో. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు చెప్తా ఉన్నాడు, అపోస్తుడైనటువంటి పౌలుకు తోడున్నటువంటి వాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీకు తోడుగా ఉంటే ఎలాంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నా ఆ మార్గాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా ఆ పరిస్థితుల్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి మార్గంలో నువ్వు వెళ్తా ఉన్నా ఆ మార్గములన్నీ కూడా క్షేమకరముగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యమందు నమ్మకముంచు, దేవుని మాట యందు నమ్మకముంచుదాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకంలో మనుషులు మనకి సహాయం చేస్తాననొచ్చు, తోడు వస్తాననొచ్చు, కానీ ఏదో ఒక రోజు వారు మనల్ని విడిచిపెట్టేస్తారు. వారికంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతామేమని వారు మనకి తోడుగా రారు. వారికంటే మంచి స్థితిలోనికి మనము వెళ్ళిపోతామని వారు మన పక్షాన నిలబడరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునో రాడు. నువ్వెవరి గురించి అయితే భయపడతా ఉన్నావో, ఎవరి గురించి అయితే దిగులు చెందుతూ ఉన్నావో, ఎవరో ఏదో చేస్తారని, వీళ్ళు నన్ను అడ్డుకుంటారని, వీళ్ళు నన్ను హింసిస్తున్నారని నువ్వు దిగులు చెందుతూ ఉంటుంటే, నువ్వు కలత చెందుతూ ఉంటుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. ఈ మాట యందు విశ్వాసం ఉంచుదాం. దేవుని వాక్యము వెలుగై ఉన్నది, దేవుని వాక్యము శక్తి అయి ఉన్నది. కాబట్టి ఈ మాటల యందు మన విశ్వాసం ఉంచి మన జీవితంలో ముందుకు సాగుదాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.